శ్రీవారి ప్రసాదాల్లో కల్తీ నెయ్యి వ్యవహారంలో సుప్రీంకోర్టు వేసిన సిట్ సభ్యుల విచారణ త్వరలో ప్రారంభం కానుంది. ఇప్పటికే 5 సభ్యులతో సీబీఐ ఉత్తర్వులిచ్చింది. వీరికి ఏపీలోని అనంతపురం, కర్నూలు, కడప, తిరుపతి, నెల్లూరు, విశాఖ, విజయవాడ నుంచి 35 మంది సభ్యులు సహాయకులుగా ఉండనున్నారు. తిరుపతిలో వీరి కోసం ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. తిరుమల శ్రీవారి ప్రసాదాల్లో కల్తీ నెయ్యి వ్యవహారంలో సుప్రీంకోర్టు వేసిన సిట్ సభ్యుల విచారణ త్వరలో ప్రారంభం కానుంది. ఇప్పటికే 5 సభ్యులతో సీబీఐ ఉత్తర్వులిచ్చింది. వీరికి ఏపీలోని అనంతపురం, కర్నూలు, కడప, తిరుపతి, నెల్లూరు, విశాఖ, విజయవాడ నుంచి 35 మంది సభ్యులు సహాయకులుగా ఉండనున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. దినేష్. థ్యాంక్ యూ విజయ చంద్రిక. మొత్తం మీద నెయ్యిలో శ్రీవారి లడ్డూకి వినియోగించేటువంటి నెయ్యిలో కల్తీ జరగడం, ఆ నేపథ్యంలో ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక సిట్ వేయడం, ఆ తర్వాత దానిపైన సుబ్రహ్మణ్య స్వామి కోర్టుకు వెళ్ళడం, సుబ్రహ్మణ్య స్వామి కోర్టుకు వెళ్ళడంతో సుప్రీంకోర్టు సిబిఐని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయడంతో 5 మంది సభ్యులతో సిట్ ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సిట్టు తిరుపతిలో ఆ యొక్క కల్తీని ఇన్వెస్టిగేట్ చేయడానికి తిరుపతిలో ప్రత్యేకమైనటువంటి కార్యాలయాన్ని కోరింది. ఈ నేపథ్యంలో టీటీడీ ఒక కార్యాలయాన్ని వాళ్ళ కోసం ఏర్పాటు చేసినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇది గతంలో ఎస్వీబీసీ కార్యాలయంగా ఉండేది. అంటే టీటీడీకి సంబంధించినటువంటి టీవీ ఛానల్ ఎస్వీబీసీ గతంలో ఇక్కడే ఉండేది. ఈ తర్వాత ప్రత్యేకమైనటువంటి కొత్త భవనాన్ని కట్టుకుని అన్ని హంగులతో అక్కడికి షిఫ్ట్ చేశారు. అప్పటి నుంచి ఈ భవనం శ్రీ లక్ష్మీ శ్రీనివాస మ్యాన్ పవర్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి కార్యాలయంగా ఉంది ప్రస్తుతానికి. అయితే మొత్తం 3 ఫ్లోర్లు ఉంటే ఒక ఫ్లోర్లో మాత్రం అది ఉంది. అంటే టీటీడీలో పనిచేసినటువంటి కాంట్రాక్ట్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇక్కడి నుంచి మానిటరింగ్ చేసేటువంటి పరిస్థితి. మిగిలిన 2 అంతస్తులు ఖాళీగా ఉంది. ఇది మార్కెటింగ్, టీటీడీకి సంబంధించినటువంటి మార్కెటింగ్ ఆఫీసుకు అత్యంత సమీపంలో ఉంది. దాంతోపాటు అలిపిరికి కూడా చాలా దగ్గరగా ఉంది. బస చేయాలంటే కూడా ఆ యొక్క టీముకు సంబంధించినటువంటి దీంట్లో మొత్తం 5 మంది యొక్క సిబిఐకి సంబంధించినటువంటి హైదరాబాద్ జాయింట్ డైరెక్టర్ వీరేష్ ప్రభు, విశాఖ సిబిఐ ఎస్పీ మురళితో పాటుగా ఇప్పటికే గుంటూరు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, వైజాగ్ డిఐజీ గోపీనాథ్ జెట్టి, అలాగే ఎఫ్ఎస్ఎస్ఏఐకి సంబంధించి సత్యకుమార్, ఈ 5 మందిని నియమించారు. సిబిఐ డైరెక్టర్ స్వయంగా ఉత్తర్వులు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. వీళ్లతో పాటుగా మరో 35 మంది కూడా ఈ యొక్క దీంట్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. అందులో అదనపు ఎస్పీ ఒకరు, 6 మంది డిఎస్పీలు, 8 మంది సిఐలు, ఎస్ఐలు, కానిస్టేబుల్లు, అలాగే టైపిస్టులు, అకౌంటెంట్లు, ఇట్లా ఫోరెన్సిక్ నిపుణులు, చాలా ప్రత్యేకమైనటువంటి బృందం అవసరం పడుతోంది. దాంతోపాటు తనిఖీ చేయడానికి, ఆ ఫైల్స్ చూడటానికి అన్నిటికీ కూడా తిరుమలకి తరచూ వెళ్ళి రావాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో తిరుమల అలిపిరికి చాలా సమీపంలో ఈ కార్యాలయం ఉంది. అలాగే టీటీడీకి సంబంధించినటువంటి మార్కెటింగ్ గోడౌన్ కూడా పక్కనే ఉంది. వాళ్ళకి బస చేయడానికి, అంటే బృందం ఇక్కడికి వచ్చిన తర్వాత బస ఒక చోట, వాళ్ళ యొక్క ఇన్వెస్టిగేషన్ సంబంధించినటువంటి పని ఒక చోట కాకుండా అంతా ఒకే చోట కూడా ఏర్పాటు అయ్యేదానికి ఈ యొక్క భవనం అయితే కరెక్ట్గా ఉంటుందని చెప్పి టీటీడీ అధికారులు ఈ భవనాన్ని సెలెక్ట్ చేసినట్టు మనకు స్పష్టమైనటువంటి సమాచారం వచ్చింది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టిగేషన్ సంబంధించినటువంటి టీం త్వరలో రాబోతోంది. ఈ యొక్క టీం రాగానే తమకు సంబంధించినటువంటి వర్క్ ఏది ఉందో దాన్ని స్టార్ట్ చేసి లడ్డూలో ఈ యొక్క జంతు కొవ్వు పదార్థాలు ఏదైతే ఉందో వాటిని కలిపినటువంటి ఆనవాళ్లు ఉందని చెప్పి ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఆ ల్యాబ్ రిపోర్ట్ని సమగ్రంగా యొక్క సీట్ చూసినట్టు మనకు తెలుస్తోంది. ఈ మిగిలిన ఏదైతే ఫీల్డ్ వర్క్ చేసి ఈ యొక్క ముఖ్యంగా నెయ్యిని సరఫరా చేసేటువంటి టెండరు దక్కించుకున్నటువంటి సంస్థ పూర్తిగా ఏదైతే నెయ్యిని సరఫరా చేయకుండా కల్తీ చేసిన నెయ్యి సరఫరా చేసినట్టు ఇప్పటికే వాణిజ్య పన్నులకు సంబంధించినటువంటి శాఖ సంబంధించినటువంటి దీంట్లో స్పష్టమైన ఆధారాలు దొరికినట్టు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సిట్టు
పూర్తి స్థాయిలో నివేదికని అలాగే సాక్ష్యాధారాలను సేకరించింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి యొక్క సిట్టు నివేదికతో పాటు సిబిఐ కూడా దర్యాప్తు చేసి నిగ్గు తేల్చబోతోంది. విజయ చంద్రిక. థ్యాంక్ యూ దినేష్.